హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి బీరకాయ చట్నీ చేశానండి. చాలా రుచిగా ఉంది, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్ అండి. చూడండి, బీరకాయ తీసుకున్నాను, ఒక హాఫ్ తీసుకున్నానండి. హాఫ్ కట్ చేసుకున్నాను అనమాట. పచ్చిమిర్చి, ఆనియన్ నీట్గా కడిగి కట్ చేసి పెట్టేసుకుందాం. ఇవి చూడండి, పెసులండి. పెసులు, శనగలు రెండు నానబెట్టేసుకున్నాను అనమాట. మొలకలు రావడానికైతే నేను నానబెట్టేసుకున్నాను. మార్నింగ్ నానబెట్టేసాను. నైట్ వచ్చేసి ఒక బట్టలో కట్టి పెట్టుకుంటూ పక్కన పెడితే నెక్స్ట్ డే కల్లా మొలకలు వస్తాయండి. చాలా మంచిది ఆరోగ్యానికి, హెల్త్కి మొలకలు తింటే. అందుకనేసి అయితే నేను నానబెట్టేసాను అనమాట. పచ్చిమిర్చి నీట్గా క్లీన్ చేసుకొని వేసేసుకుందామండి. ప్యాన్లో వేసేసుకుందాం. బీరకాయ కట్ చేశాను. తర్వాత ఆనియన్ కట్ చేసుకుందాం. టమోటోస్ అన్నీ కట్ చేసుకొని వేసేసుకుందామండి. బీరకాయ చట్నీ చాలా బాగుంటుంది. రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి అన్నిట్లోకి బాగుంటుందండి. టమోటోసు, తర్వాత వచ్చేసి చింతపండు అన్నీ వేసాను. కొత్తిమీర, కొంచెం ఆయిల్ వేసుకొని వేయించేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలండి. జీలకర్ర, తర్వాత కరివేపాకు వేసాను. కరివేపాకు, జీలకర్ర వచ్చేసి చివరిలో వేసుకున్నాను అనమాట. మిక్సీ జార్కి అయితే పడుతుంది అనమాట. చట్నీ అయితే రెడీ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి పచ్చిమిర్చి తగినంత సాల్ట్ వేసేసుకొని మిక్సీకి వేసాను. ఇప్పుడు వచ్చేసి బీరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు అన్నీ వేసేసాను అనమాట. మిక్సీ పట్టేసుకుందామండి. బీరకాయ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది, చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు తెలియదేం కాదు, నేను చేస్తున్నాను కదా, వీడియో తీసాను అనమాట. యూట్యూబ్ చేసేవాళ్ళు ఇంకా ప్రతి ఒక్కటి వీడియో తీయాలి అనిపిస్తుంది. చిన్న వీడియోని లెంత్ ఏం లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.